అమెరికన్ యూట్యూబర్ డ్రూ బిన్స్కీ పాకిస్తాన్లో చిక్కుకుపోయాడు. ఇస్లామాబాద్ నుంచి యుఎస్ వెళ్లడానికి ప్లాన్ చేసుకున్న బిన్స్కీ భారత్ పాకిస్తాన్ టెన్షన్ నడుమ అక్కడ విమానాశ్రయాలు మూసివేయడంతో చేసేదేమీ లేక వీధుల్లో తిరుగుతూ వీడియోలు చేసుకుంటున్నాడు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో లాహోర్, ఇస్లామాబాద్ విమానాశ్రయాలను బుధవారం అర్ధరాత్రి నుంచి పాకిస్తాన్ మూసివేసింది. అన్ని కమర్షియల్ ఫ్లైట్లను రద్దు చేసింది. అయితే కరాచీ ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం ప్రస్తుతం రాకపోకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్కు సమీపంలో ఉన్న డ్రూ బిన్స్కీ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేశాడు. నేను పాకిస్తాన్లో చిక్కుకుపోయాను. ఇండియాతో ఉద్రిక్తతల కారణంగా ఎయిర్పోర్ట్లన్నీ క్లోజ్ చేశారు. మీ అందరి దయ వల్ల నేను బాగానే ఉన్నాను అని తన ఫాలోవర్లను ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. బిన్స్కీ యూట్యూబ్లో చాలా ఫేమస్. అతడికి దాదాపు 5 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యటిస్తూ అక్కడి పరిస్థితులపైన వీడియోలు చేస్తూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో పెడుతుంటాడు. దండిగా సంపాదిస్తున్నాడు. పాకిస్తాన్లో వీడియోలు చేయడానికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి స్వదేశానికి బయలుదేరదామని అనుకునేసరికి పరిస్థితి మారిపోయింది. దీంతో పాకిస్తాన్ నుంచి వెళ్లేంత వరకు నార్థర్న్ రీజియన్ను కవర్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తానని బిన్స్కీ అంటున్నారు. ఈ వీకెండ్లో ఇస్లామాబాద్ నుంచి బయలుదేరి అమెరికా వెళ్లాలనేది తన ఒరిజినల్ ప్లాన్ అని బిన్స్కీ చెప్పాడు. ఒకవేళ ఇది కుదరకపోతే ప్లాన్ బి కూడా అనుకున్నానని, రోడ్డు మార్గంలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ వెళ్లి అక్కడి నుంచి ఫ్లైట్లో స్వదేశానికి వెళ్లాలని అనుకున్నానని చెప్పాడు. కాకపోతే ఇప్పుడు ఆ రెండూ కుదిరేలా లేవు. మరోవైపు యుఎస్ సిటిజన్స్ ప్రస్తుతం పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ ప్రయాణాలు పెట్టుకోవద్దని యుఎస్ గవర్నమెంట్ హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే డ్రూ బిన్స్కీ గతేడాది డిసెంబర్లో ఇండియాకి వచ్చాడు. ఆ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తన వీడియోల్లో చెప్పుకొచ్చాడు. గత డిసెంబర్లో లండన్ నుంచి అమృత్సర్కి బిజినెస్ క్లాస్లో బిన్స్కీ వచ్చాడు. అయితే తన లైఫ్లో ఇంత వర్స్ట్ బిజినెస్ క్లాస్ ఫ్లైట్ జర్నీ ఎప్పుడూ చేయలేదని బిన్స్కీ అసహనం వ్యక్తం చేశాడు. తన సీటు విరిగిపోయిందని, పోనీ పిల్లో మీద పెట్టుకుని ఫుడ్ తిందామంటే దానిపై వెంట్రుకలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. నెల రోజుల తర్వాత మహాకుంభమేళాలో పాల్గొనడానికి వెళ్లేటప్పుడు కూడా తాను చాలా ఇబ్బంది పడ్డానని అన్నాడు. కుంభమేళాకు వెళ్తూ ట్రాఫిక్ లో 19 గంటల పాటు చిక్కుకుపోయానని, తన డ్రైవర్తో కలిసి కారులోనే రాత్రంతా నిద్రపోవాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడు పాకిస్తాన్లో ఏకంగా యుద్ధ వాతావరణంలోనే చిక్కుకుపోయాడు. అయినా తాను సేఫ్గా ఉన్నానని బిన్స్కీ చెప్పడం ఆయన ఫాలోవర్లకు సంతోషం కలిగించే విషయమే.